పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు, చెప్పిన పని సరిగా చేయనప్పుడు, వారిని క్రమశిక్షణలో ఉంచడానికి తల్లిదండ్రులు వారి మీద అరుస్తూ ఉంటారు. కానీ పిల్లల మీద అరవడం వలన ఎన్ని నష్టాలున్నాయో తెలిస్తే మీరు ఇక ఆ పని చెయ్యరు. అస్సలు అరవకూడదు అని నేను చెప్పటం లేదు. అరిచే సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ వీడియో చివరిలో చర్చించుకుందాం. ముందైతే పిల్లల మీద అరవద్దు అని నేను చెప్పడానికి ముఖ్యంగా 5 కారణాలున్నాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. భయం పెరుగుతుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది. చాలా మంది పేరెంట్స్ చిన్నపిల్లలకి పనులు చెప్పేటప్పుడు గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారు. పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలా అరవటం వలన వాళ్ళు మనం చెప్పిన పని మన మీద రెస్పెక్ట్‌తో కాకుండా భయంతో చేస్తూ ఉంటారు. మనతో మాట్లాడటానికి కూడా భయపడుతుంటారు. భయం వల్ల వాళ్ళు మన మీద నమ్మకం కోల్పోతారు. మనం వాళ్ళ నుండి కోరుకునేది లవ్ అండ్ రెస్పెక్ట్ అంతే తప్ప భయం కాదు కదా! పిల్లలకి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అరుస్తూ ఉంటే వాళ్ళతో మనకు ఉండే కనెక్షన్ దెబ్బతింటుంది. ఎవరైనా మన మీద ఊరికే అరుస్తూ ఉంటే వాళ్ళకి మన మీద ఎలా వాల్యూ లేదు అనుకుంటూ ఉంటామో, వాళ్ళు కూడా మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అనుకుంటారు. వాట్సాప్‌లో మనకి నచ్చిన వాళ్ళని మనం ఎలా అయితే బ్లాక్ చేస్తామో, వాళ్ళు కూడా వాళ్ళ మైండ్‌లో మనల్ని అలానే బ్లాక్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ మనతో ఓపెన్ అప్ అవ్వరు. మనతో షేర్ చేసుకోరు. వాళ్ళకి ఏ విషయంలోనైనా మన హెల్ప్ అవసరమైనప్పుడు కూడా మనతో ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళకి మనకి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. విషయం నేర్చుకోవటం అనేది జరగదు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు సరిదిద్దడానికి మనం అరిచామనుకుందాం. ఉదాహరణకు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ దగ్గర స్విచెస్ ఆఫ్ చేస్తూ, ఆన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మనం వాళ్ళని గట్టిగా అరిచి ఎలక్ట్రిక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళకూడదు. అది షాక్ కొడితే ఎంత ప్రమాదమో నీకు తెలుసా అని గట్టిగా అరుస్తూ వాళ్ళని తిడుతూ 2 దెబ్బలు వేసామనుకోండి. ఎప్పుడైతే మనం అరిచామో అప్పుడే వాళ్ళ మైండ్ వాళ్ళకేం చెప్తుందంటే నువ్వు డేంజర్ మోడ్‌లో ఉన్నావు అని. అప్పుడు వాళ్ళ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అయిపోతుంది. మనం అరవడం వలన కేవలం మనం చైల్డ్ అటెన్షన్‌ని మాత్రమే పొందగలం. ఎప్పుడైతే "ఏయ్" అని అరుస్తామో వెంటనే వాళ్ళు చేసే పనిని ఆపటం అయితే జరుగుతుంది. కానీ తర్వాత మీరు చెప్పిన విషయాలేవి వాళ్ళ బుర్రకి మాత్రం ఎక్కవు. దీని వలన వాళ్ళు అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఆ రూల్స్ యొక్క ఇంపార్టెన్స్‌ని కానీ, ఎందుకు ఫాలో అవ్వాలి అనే దాని గురించి కానీ అర్థం చేసుకోలేరు. అరవటం వల్ల వాళ్ళ బిహేవియర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. మనం నేర్పాలనుకునేది నేర్పించలేము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు సెల్ఫ్ ఎస్టీమ్‌ని కోల్పోతారు. మనం అరిచినప్పుడు మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అది వాళ్ళని చాలా బాధపెడుతుంది. మనం వాళ్ళని చాలా చులకన చేసి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు కూడా తక్కువగా భావించుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలిసినవి కూడా రాయడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు తెలివి తక్కువ వారుగా భావించుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేయడానికి కానీ, ఏదైనా అడగడానికి కానీ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి పేరెంట్స్ హెల్ప్ అవసరం అనుకునే సమయంలో కూడా అడగడానికి భయపడుతూ ఉంటారు. వయలెన్స్ మనం అరుస్తూ ఉంటే ఆ ఇంటి వాతావరణం అంతా వయలెన్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడూ అరుస్తూ ఉండే వాతావరణంలో పెరిగిన పిల్లలు అరవటమే నేర్చుకుంటారు. ఎల్లర్స్ కెన్ రైజ్ ది ఎల్లర్స్. వాళ్ళకి కావలసింది సాధించుకోవటానికి అరవటమే సొల్యూషన్ అనుకుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఎక్కువగా దూకుడు ప్రవర్తన కలిగి ఉంటారు. మన అభిప్రాయాన్ని గట్టిగా అరిచి చెప్పాలి. అరిచి చెప్పడం వలన రెస్పెక్ట్ పొందవచ్చు అని వాళ్ళకి మనం తప్పుగా నేర్పిస్తున్నామని తెలుసుకోండి.